ఆ పవర్ ప్లాంట్ మూసివేశారు. నష్టాల పేరుతో కంపెనీని ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోంది. భూముల ధరలు పెరగడంతో యాజమాన్యం కుట్రకి పాల్పడుతోందా? ప్లాంట్ మూసివేతపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఎంతో మందికి ఉపాధి కల్పించే ప్లాంట్ మూసివేతతో ఒక్కసారిగా కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది? కార్మికుల పొట్టకొట్టే చర్యలకు యాజమాన్యం ఎందుకు పాల్పడుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన విద్యుత్ ప్లాంట్ను యాజమాన్యం మూసివేయడంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్లాంట్పై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కంపెనీలో తయారయ్యే విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించేందుకు యాజమాన్యం కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ముగియడంతో ఇదే అదునుగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా యాజమాన్యం లాకౌట్ చేయడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. శాలివాహన గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరు 6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో బయోమాస్ పవర్ ప్లాంట్ను 2001లో యాజమాన్యం ప్రారంభించింది. ప్లాంట్ ఏర్పాటుకు రైతుల నుంచి 30 ఎకరాల భూమిని కారు చౌకగా కొనుగోలు చేసింది. భూములిచ్చిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామనడంతో రైతులు ఎకరాకు 40,000 నుండి 80,000 వరకు విక్రయించారు. డిసెంబర్ 7న ప్లాంట్లో వ్యవసాయ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. గంటకు 6,000 యూనిట్ల చొప్పున ఉత్పత్తి జరిగింది. రోజుకు తయారైన 1,44,000 యూనిట్లను యాజమాన్యం ఇతర రాష్ట్రాలకు అమ్మేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత యూనిట్ కి ₹5.30 చొప్పున టీఎస్ ట్రాన్స్కోకు విక్రయించేలా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ను కుదుర్చుకుంది. పీపీఏ గడువు 2022 డిసెంబర్ 7న ముగియడంతో రెన్యువల్ చేయకుండా కంపెనీ యాజమాన్యం లాకౌట్ చేసింది. అప్పటి నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించకపోగా నష్టాలు వస్తున్నందున ప్లాంట్ నడపలేమంటూ మూసివేసింది యాజమాన్యం. టీఎస్ ట్రాన్స్కోకు విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తుందని సాకులు చెప్పి యాజమాన్యం కూడా కార్మికులకు వేతనాలు చెల్లించడంలో ఆలస్యం చేస్తూ వచ్చింది. జీతాల బిల్లులు 3 కోట్లతో పాటు ఇన్సెంటివ్ మరో 6 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయని, ఈ క్రమంలో కార్మికులకు వేతనాలు చెల్లించలేమంటూ యాజమాన్యం చేతులెత్తేసింది. కంపెనీ మూసేసి రియల్ ఎస్టేట్ కు అమ్ముకోవడానికి కుట్రలు చేయడం జరుగుతుంది. ఈ కంపెనీ పైన ఆధారపడే కార్మికులు రోడ్డున పడి సుమారుగా 16-17 నెలల నుండి ఈరోజు రోడ్డున పడి వేతనాలు లేక కార్మికులు నానా తీవ్రంగా ఇబ్బందులు పడడం జరుగుతుంది. మరి యాజమాన్యాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ కంపెనీ పైన ఆధారపడ్డ కార్మికులు గతంలో 2002లో జాయిన్ అయిన కార్మికులు ఈరోజు 30-40 సంవత్సరాల మధ్యలో రావడం జరిగింది. మరి ఎటు కాని పరిస్థితుల్లో యాజమాన్యం ఈరోజు కార్మికులను గాలికి వదిలేయడం జరిగింది. అందుకని కార్మికులందరం కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ కంపెనీకి నష్టపరిహారంగా కార్మికులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబో రోజులలో తీవ్రంగా ఉద్యమం చేసి మరి యాజమాన్యం యొక్క మెడలు వంచి మేము చేస్తున్న ఒక డిమాండ్ను సాధించుకునే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. పద్నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించినప్పటికీ కార్మికులు విధులు నిర్వర్తించగా ముడి సరుకుల కొనుగోలుకు పెట్టుబడి లేదని, బిల్లులు విడుదల కానిదే ప్లాంట్ నడపలేమని యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. దీంతో ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడ్డారు. ప్లాంట్లో అన్ని విభాగాల్లో ప్రత్యక్షంగా వందలాది మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా మరో 500 మంది పరోక్షంగా ఈ కంపెనీపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. కార్మికులకు వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం వేధిస్తుండటంతో విధి లేని పరిస్థితుల్లో కార్మికులు ఆందోళన బాటపట్టారు. కంపెనీ ఎదుట మూకుమడిగా రిలే దీక్షలకు పూనుకున్నారు. ఒక దశలో కార్మికులను చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం తలో ₹1,00,000 చెల్లిస్తాం, కంపెనీ వదిలి వెళ్లాలని హుకుం జారీ చేసింది. అయితే ఒక్కొక్కరికి 10 లక్షలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భూముల ధరలు విపరీతంగా పెరగడంతో కంపెనీ మూసివేయాలని యాజమాన్యం భావిస్తోందని తెలుస్తోంది. కంపెనీకున్న భూముల విలువ బాగా పెరిగి దీంతో ఆ భూములతో మరో రకంగా లబ్ధి పొందాలని చూస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.